హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఆలూ టిక్కీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆలూ టిక్కీకి ఉడికించిన బంగాళదుంపలు 3 తీసుకున్నాను. ఇలా పెద్ద దుంపలు తీసుకున్నాను, మనకి క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. అలాగే బంగాళదుంపల్ని కుక్కర్లో ఉడికించుకుంటే చాలా త్వరగా ఉడుకుతాయి. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇవి బాగా చల్లారాక పైన పొట్టు తీసి ఇలా తురుముకోవాలి. తురుముకోవడం వల్ల ముక్కలు లేకుండా ఉంటుంది. బంగాళదుంపలన్నీ తురుముకున్నాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కప్పుతో 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి అంతా ఒకేసారి వేసుకోకూడదండి, ముందు సగం వేసుకొని కలుపుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇంకా ఇందులో కారం, పసుపు ఇవి ఏమీ అవసరం ఉండదు. పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారం సరిపోతుంది. అలాగే టిక్కీలు కూడా కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇది ఇంకా ముద్ద అవ్వట్లేదు. అందుకని మిగతా బియ్యపిండి కూడా వేసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా చూసి వేసుకోవాలండి, మనకి రౌండ్ బాల్ లాగా అవ్వాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, చపాతీ పిండిలాగా ఈ విధంగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని టిక్కీలాగా ఒత్తుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి, టిక్కీలు కూడా బాగా వస్తాయి. ఇంకా కార్న్ఫ్లోర్ కానీ అలా ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. ఇదే విధంగా అన్ని టిక్కీలు చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై అవసరం ఉండదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె మరీ తక్కువ వేసుకోకూడదండి. ఒకవేళ నాన్ స్టిక్లో అలా ఫ్రై చేసుకునేటట్టయితే నూనె కాస్త తక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి టిక్కీలు వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ వేడిగా ఉండకూడదండి. బాగా వేడిగా ఉంటే ముందే రంగు వచ్చేస్తాయి, లోపల ఉడకవు. సమానంగా ఉండాలి. చూడండి, ఒకవైపున ఇలా ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా ఇదే రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. మంట తగ్గిస్తే నూనె లాగినట్టు అయిపోతాయి. రెండో వైపున కూడా ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూలోకి తీసుకోవాలండి, ఏమన్నా నూనె ఎక్కువ ఉంటే లాగేస్తుంది. ఇదే విధంగా మిగతా టిక్కీలన్నీ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో చిన్నగా కట్ చేసిన పాలకూర వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, అన్ని టిక్కీలు ఇలా రెడీ అయినాయి కదా. ఇంతేనండి, ఆలూ టిక్కీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా పిల్లలకి స్నాక్స్ లాగా చేసి ఇచ్చేయచ్చు. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.